వలస వెళ్లే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో పని మనుషులు ఎత్తుక్కునేవాళ్ళు, బాబు మా పని ఇప్పించండి అయ్యా, నేను ఖాళీగా ఉన్నానయ్యా, మీ దగ్గర ఓడమంటారా, 500 ఇవ్వండి, 1000 రూపాయలు. ఇవాళ ఎవరు దొరకట్లా. ఎందుకని? ఈ అదేది హౌస్ కీపింగ్ సిస్టమ్స్ వచ్చేసి అవి రాగానే ఏం జరుగుతున్నది, మినిమం 10,000 రూపాయలు అమ్మాయికి డబ్బులు వచ్చేస్తున్నాయి. మినిమం 10,000 వస్తున్న తర్వాత నీ దగ్గర బతిలాడే పరిస్థితులు వాళ్ళు ఎవరు లేరు. అట్లాగా వాళ్ళకి సేఫ్టీ వచ్చింది. ఇటు మనం ఈ పని అమ్మాయి మానేస్తే రేపేంటి అని మనం వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఎత్తుక్కుని వ్యాపారస్తులు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మీడియేటర్షిప్ అన్నటువంటిది ఒక మంచి సంస్థ, అది తయారు చేయండి ఇక్కడ అగ్రికల్చర్ లో, అది తయారు చేయండి. అట్లాగే అగ్రికల్చర్ లో ఇట్లా వీళ్ళు పంట పండించాక దాన్ని కొనేటటువంటి దాన్ని ఏమంటారు, ఆ యాప్స్ క్రియేట్ చేయండి. అంటే కుర్రాళ్ళతో అలాంటి స్టార్ట్అప్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇవాళ పూలు పండిస్తున్నా, ఇదిగో నా దగ్గర ఈ పూలు వస్తాయి, ఇంత దిగుబడి రేపు ఉంటుంది, ఎవరికి కావాలి అంటే ఈ సదరు యాప్ వ్యక్తి ఇతను ఆల్రెడీ మిగతా మార్కెట్లతో టైఅప్ అయి ఉండాలి. పూల మార్కెట్లతోనో లేకపోతే గుళ్లతోనూ టైఅప్ అవడం. ఇతను ఇందులో కొనుగోలు అమ్మకాలి. ఇప్పుడు అమెజాన్ వాడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఉత్పత్తి చేసేది వాడి దాంట్లో పెడుతున్నాడు, నువ్వు అమ్మేది వాడి దాంట్లో పెడుతున్నాడు. అంటే ఇందులో ఒక రైతేమో నేను ఇది అమ్ముతానని చెప్పి